దేవుని వాక్యం చూసుకుందాం. ఆమోసు 7వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. ఆమోసు 7వ అధ్యాయము 7-8 వచనాలు ఎవరైనా మైక్లో చదివినా సహాయం చేయనా. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచెను. యెహోవా ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనికను వారిని దాటిపోను. చూడండి, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాటలు చెప్తున్నాడు. ఎందుకంటే అనేక సార్లు దేవుని ప్రజలుగా, దేవుని యొక్క ఏర్పరచుకున్న స్వాస్థ్యముగా, అబ్రహాము యొక్క సంతానముగా దేవుడు వారిని ఎన్నో విషయాల్లో కూడా వాళ్ళని ప్రేమించి, వారికి అన్ని విషయాల్లో కూడా దేవుడు వాళ్ళకి సహాయం చేస్తున్న సమయంలో కూడా ఎన్నోసార్లు దేవునికి ఇష్టం లేని పనులు చేసి మరి దేవుని యొక్క ఉగ్రతను ఎన్నోసార్లు వాళ్ళు గురయ్యారు. అలాగే ఎన్నోసార్లు కూడా వాళ్ళ విషయంలో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ మీద రావాల్సిన ఉగ్రతను కూడా రాకోకుండా పశ్చాత్తాపడబట్టి దేవుడు వారికి కృపను గ్రహించి ఇశ్రాయేలు ప్రజల్లో శేషాన్ని దేవుడు ఇంకా ఉంచాడు. అంటే చూడండి, ఎందుకంటే దేవుడు తను ఎంతగానో ప్రేమించిన ఆయన యొక్క స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు వాళ్ళని సరి చేస్తున్నట్లుగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. 7వ వచనం మరియు 8వ వచనం మరొకసారి నేను చదువుతున్నాను. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనబరిచెను. యెహోవా ఆమోసు నీకు కనబడుచున్నదేమని అడుగగా, నాకు మట్టపు గుండు కనపడుచున్నదని అంటేనే. అప్పుడు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నా జనులకు ఇశ్రాయేలు మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనికను వారిని దాటిపోను. చూడండి, ఇక్కడ ఏమన్నాడు, నా జనులకు ఇశ్రాయేలు మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను అన్నాడు. సామాన్యంగా మట్టపు గుండు అంటే తెలుసా లేదో మీకు కొంతమందికి? మట్టపు గుండు దేనిలో వాడతారు చెప్పండి ఎక్కువగా, ఏ పనిలో? కొంతవరకు పర్వాలేదు, కొంతమంది ఆడవాళ్ళని చెప్పగలుగుతున్నారు. అంటే ఈ రోజున కొంతమంది తెలియదు, అసలు దేనికి వాడతారో కూడా తెలియదు. మట్టపు గుండు అనేది అది ఇంటి యొక్క నిర్మాణం చేసేటప్పుడు ఆ రాయికి వరుసలో చూసేటప్పుడు ప్రతి ఒక్క వరుస కూడా అది క్రమంగా తిన్నగా ఉందని చెప్పి మట్టపు గుండుని దాన్ని పెడతారు. ఆ మట్టపు గుండు ఏం చేస్తుంది, వంకర టెంకర్లు సరి చేస్తుంది. ఎక్కడైతే ఎత్తు పల్లాలు కొంచెం గోడ బయటకు వచ్చింది అన్నట్టుగా ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తారు, కొంచెం సరి చేస్తారు. ఆడి దగ్గర చెక్కబద్ద ఉంటుంది, ఆ చెక్కబద్ద ఎట్టేటి సరి చేస్తూ ఉంటాడు. ఎక్కడైనా సరే, ఎక్కడ తేడా ఉన్నా సరే, ఎందుకంటే ఇల్లు కట్టే ప్రతి మేస్త్రికి ముందు చూడటం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? సిమెంటు రాయి వేసి కట్టుకుంటూ పోవడం కాదు, వంకర టెంకర కడితే ఎవడు కట్టేవాడు అంటాడు ముందు. అందుకనే ముందు కట్టేవాడిని చూసినప్పుడు అందుకని ప్రతిదానికి దారం వేసుకుని చూస్తాడు. దారానికి మూలకి ఆ మూలకి ఈ మూలకి దారం వేసి రాయి గట్టి చూసుకుని దానిలో ఎక్కడ హెచ్చుతగ్గులు లేకోకుండా ప్రతి ఒక్క వరుస కూడా కరెక్ట్గా వచ్చేటట్టుగా ఆ మూలని చూస్తే ఈ మూలకి గోడ ఎలా కనపడాలి, నీకు ఒకే తాడుకుండేటట్టు కనపడాలి తప్ప అది బయటికి వెళ్ళింది, కొంత లోపలికి వచ్చింది, అటు వచ్చింది ఇటు వచ్చింది అంటే ఎలా ఉంటుంది? అది ముందు కట్టిన మేసిరేవుడురా ముందు అంటారు అక్కడ. అలాగే నిన్ను నన్ను కూడా దేవుడి లోకంలో సృష్టించింది ఎందుకు? ఆయన యొక్క మార్గంలో తిన్నగా నడవటానికి, ఆయన వాక్యానుసారంగా జీవించడానికి, ఆయన యొక్క ధర్మశాస్త్రానుసారంగా ఆయన యొక్క క్రమంలో మనం అందరం నడవటానికి దేవుడు మనకందరికీ కూడా వాక్యం అనే ప్రమాణాన్ని మనకు పెడుతూ ఉంటాడు. ఎక్కడైనా కొన్నిసార్లు మన జీవితంలో అటు ఇటు కొన్నిసార్లు మనం కూడా కొన్నిసార్లు డబ్బు ఉందనుకోండి, మనం ఎక్కడ ఆ భూమి మీద ఆగం కొన్నిసార్లు. అలాగే కొన్నిసార్లు ఎర్రగా బుర్రగా కొంచెం ఉన్నాం అనుకోండి, అసలు మన మించిన లేడన్నట్టుగా మనం ఇంకా అడవుడు ఎక్కువ చేస్తూ ఉంటాం. అట్లాగే కొన్నిసార్లు నీకు కనుక బండి బాగా వచ్చు అనుకో, తోలటం, నేల మీద తోలుతావా? అసలు నేల మీద దోలవు, దాన్ని ఎక్కడ తోలుతావు? నువ్వు గాలిలోనే దోలుతావు ముందు బండి. అంటే నీ కొంచెం ఏదైనా కొంచెం ప్రాముఖ్యత కలిగిన
నీకు ఏదైనా ఒక ప్రావీణ్యతగా ఉంది అని అనిపిస్తే ఏం చేస్తావు నువ్వు? దాన్ని నేల మీద నడపాల్సినోడు ఒక టైరు పైకి తిరుగుతావు. ఆ వంకర టెంకర్లుగా వెళ్ళి ఎప్పుడైతే నువ్వు కొంచెం ప్రయాణం చేస్తున్నావో అప్పుడు నిన్నేం చేస్తాడు? ఆ వంకర టెంకర సరి చేయటానికి ఒక్కసారి నేను టక్కని స్లిప్ అయ్యేలా చేస్తాడు. అప్పుడేం చేస్తాడు? అసలు నీ టాలెంట్ ఏంటో చూపిద్దాం అనుకున్న వాడు వల్ల ఆఖరికి మొత్తం మొక్కల మొహం ముక్కు మూతి ఏమవుతాయి? యాహం పాహం అవుతాయి. అప్పుడు కొన్నిసార్లు సరి చేస్తాడు దేవుడు మనకి. ఓహో నాకు వచ్చు కదా, నేను కదా అన్నట్టుగా ఎక్కడైనా కొంచెం కనుక మనం మిడిచిపడ్డావా, నువ్వు కొంచెం తగ్గాలి నాన్న అంటాడు. నువ్వు అంత ఉండద్దు. ఒకరోజు నెబుకద్నెజరు అలాగే అనుకున్నాడు. ఇక్కడ ఏమనుకున్నాడు? 4వ అధ్యాయం చూడండి, దానియేలు 4వ అధ్యాయంలో 30-31 వచనాల్లో ఉంటుంది. అక్కడ ఆయన కూడా కొంచెం రాజుగారు కదా, ఎట్లయినా కొంచెం అతిశయాన్ని బట్టి నేను గట్టి నగరం కదా అనుకుంటూ ఆయన కొంచెం అతిశయిస్తూ ఉంటాడు. అక్కడ చదువునాను ఒకసారి, దానియేలు 4వ అధ్యాయం 30-31 వచనాలు చదువుతారా? రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును ఏమనుకుంటాడండి? ఇది నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకోనేను. అమ్మలక్కలు చెప్పాడా? ఏమన్నాడంటే తనలో తాను అనుకున్నాడంట. రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించినని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పాను. చూడండి, ఇప్పుడు అతని యొక్క గర్వం ఏం చేసింది? బుద్ధి గడ్డి తినిపించింది. రాజుగారిగా సింహాసనం మీద కూర్చోవలసిన వాడు ఎక్కడున్నాడు తెలుసు? అప్పుడు అడవిలోకి వెళ్ళి గడ్డి మేస్తున్నాడు. పక్షిలాగా ఏకలు వచ్చేసినాయి, ముక్కు గోళ్ళు అలాగే జంతువులాగా అడవిలో పడాలి బతుకుతుంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఎవడన్నా? ఎవరు చెప్పాడు? అక్కడ తనలో తాను అనుకున్నాడు. ఏమనుకున్నాడు అక్కడ? నేను కట్టించిన నగరం కదా అని. ఇట్ట అయితే మనం ఎన్నిసార్లు గడ్డి మేయాల్సి వచ్చేదో అడవిలోకి వెళ్ళి కదా. నిజంగా ఈ కృపాకాలంలో మనం చాలా బతికిపోతున్నాం. మనం దేన్ని బట్టి అతిశేస్తాం? నా బండి చూడు, నా సోగు చూడు, నా ఒళ్ళు చూడు అన్నట్టుగా ఎన్నిసార్లు అసలు మనం ఎన్నోసార్లు అతిశేస్తాం. అయినా దేవుడు ఈ కృపాకాలంలో మనం ఏం చేస్తున్నాడు? చాలా నిజంగా మనల్ని ప్రేమించి మన పిల్లల విషయంలో ఆడే తెలుసుకుంటాడే, చిన్నవాడు ఆడికేం తెలుసులేని మనం ఎట్ట సర్దుకుపోతామో అట్టగే యేసయ్య కూడా మనం ఏం చేస్తున్నాడు? ఆయన సర్దుకుపోతున్నాడు ఆయన. అందుకని కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఎక్కడెక్కడ మనం సరిగ్గా లేమో ఆ పరిస్థితుల్లో మనం ఏం చేస్తాడంటే ఆయన ఎప్పుడు మనం సరి చేయటం చూస్తూ ఉంటాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే నిన్ను ఎప్పుడు కూడా చక్కగా పెట్టడానికే. నిన్ను దిద్దాల్సింది ఏంటో తెలుసా? చిన్నప్పటి నుంచే దిద్దాలి. అందుకని కొన్నిసార్లు కొన్ని మొక్కలకు ఏం చేస్తారంటే కర్రలు కడతారు. ఈము పక్షులు ఎప్పుడన్నా చూసారా మీరు? ఎప్పుడన్నా ఈము కోళ్ళని నిప్పుకోళ్ళలాగా ఉంటాయి. ఆ కోళ్ళకి ఏం చేస్తా అంటే కొన్నిసార్లు బద్దలు కడతారు కాళ్ళకి. ఆ ఫామ్కి వెళ్ళి చూస్తే దాని గుడ్డు ఎంత ఉంటుంది ఒక్కొక్కటిది. సరే, మొత్తానికి అది పిల్ల పెట్టిన తర్వాత ఆ పిల్లలన్నిటికీ ఏం చేస్తారంటే కాళ్ళకి బద్దలు కడతారు. ఎందుకు బద్దలు కడతారు? వంకర టెంకర కాళ్ళు వచ్చేస్తాయేమో అని వాటికి బద్దలు కడతారు కొన్నిసార్లు. అందుకని మన జీవితంలో కూడా దేవుడు నిన్ను ఎక్కడైనా సరే సరి చేయాలనుకున్నప్పుడు తప్పకుండా సరి చేస్తాడు. అవునండి, ఈ లోకంలో ప్రతి వ్యక్తిని కూడా సరి చేస్తాడు. అందుకని మనకు ఒక ప్రామాణికం ఉంది, దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను సరి చేస్తుంది. ఎక్కడా కూడా నువ్వు హెచ్చిపోకుండా ఒక ముళ్ళు ఎడతాడు నిన్ను. నీ జీవితంలో ఎక్కడ నువ్వు దేన్ని బట్టి అతిశయించుకోకుండా గర్వించుకోకుండా నీకు ఎప్పుడు కూడా ఒక ముళ్ళు అనేది ఆయన పెడతా ఉంటాడు. అందుకని వాక్యం అనేది మనకు కొలతగా ఉంటుంది. ఆ వాక్యం అనేది కొన్నిసార్లు నీకు సరి చేస్తుంది, నూలు తాళ్ళలాగా సరి చేస్తుంది. ఎక్కడా నీకు వంకర టెంకర లేకోకుండా నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా చక్కగా నిలబడటానికి. అందుకే నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడి అంటాడు చూసారు. నీలో ఎక్కడైనా సరే వాక్యం ఏం చేస్తుందంటే నీ జీవితంలో నిన్ను ఎక్కడా కూడా హెచ్చిపోకోకుండా నిన్ను సరి చేయటానికే ఆయన వాక్యం నిన్ను ప్రమాణంగా ఉంటుంది. ఎవరు చెప్పినా ఆఖరికి మనం చూసుకోవాల్సింది ఏంటి? దేన్ని బట్టి చూసుకోవాల్సింది మనం అందరం కూడా ప్రామాణికంగా దేవుని వాక్యాన్ని బట్టే. నిజమే,
పూర్వం కూడా పౌలు గారు కొన్నిసార్లు వాళ్ళ యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు నిజమైన లోకరక్షకుడు, ఆయన లోకానికి ఆయన మరణించి తిరిగి లేవడం ఇవన్నీ మనకు అవసరం అని ఇవన్నీ కూడా ఆయన పరిచర్యలో చెప్తున్నప్పుడు అక్కడ బెరయ అనే ప్రజలు ఉండేవాళ్ళు. ఎవరాళ్ళు? బెరయ అని ప్రజలు. వాళ్ళు కూడా ఏంటంటే లేఖనాలను పరిశీలించేవాళ్ళంట. ఏం చేసేవాళ్ళు? 17వ అధ్యాయంలో చూడండి ఆ మాట మీకు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో 10వ వచనం అనుకుంటా అన్నమాట. 10, 11 వచనం చదివితే మీకు ఒకసారి కనపడుతుంది అక్కడ. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10, 11 వచనాలు చదివిన వెంటనే సహోదరులు చూడండి. అక్కడ వాక్యం వాళ్ళు విన్న తర్వాత అక్కడ వాళ్ళందరూ ఏం చూస్తున్నారు చూడండి. అక్కడ వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. వీరు దశలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చారు. ఎప్పుడంటే ప్రతి దినమును లేఖములు పరిశోధిస్తూ వచ్చారు. ప్రతి దినము కూడా వాక్యము చెప్తున్నది, పౌలు శీలయ్య చెప్తున్నది, అది కరెక్ట్గానే ఉందా లేదా అని ప్రతి దినము కూడా లేఖనాలను వాళ్ళు పరిశీలన చేశారు. మనకులాగా పూర్వము మనకు అన్ని ఇంత పెద్ద బైబిల్ లేవండి వాళ్ళకి ఆ రోజుల్లో. వాళ్ళకి ఏదో యెషయా గ్రంథం కానీ చిన్న చిన్న కొన్ని గ్రంథాలు మాత్రమే గ్రంథపు చుట్టలో ఉండే వాళ్ళకి, దాన్ని బట్టే వాళ్ళు పరిశీలన చేసుకుంటూ ఉండేవాళ్ళు. చూడండి, ఎందుకంటే పౌలు శీలలో ఇంతగా దేవుని వెంబడించడంలో, దేవుని వాళ్ళు స్తుతించడంలో, దేవుని ఆరాధించడంలో వాళ్ళు నిజంగా చేసిన త్యాగం. మన అంతకుముందు అధ్యాయంలోకి వెళితే వాళ్ళని తీసుకెళ్ళి చెరసాల పడేస్తారు. బాగా వాళ్ళని బొండేసి బిగించి చిత్రహింసలు పెట్టి వాళ్ళు ఇష్టానుసారం చేస్తే వాళ్ళు అర్ధరాత్రులు లేచి ఏం చేసేది తెలుసా? ఏం చేశారు చెప్పండి? కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ ఉన్నారండి. వాళ్ళు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ ఉన్నారో అసలు అక్కడున్న దొంగలకి మామూలుగా లేదు. వాళ్ళకి తెలియని ధైర్యము, తెలియని విశ్వాసము. ఏంటి వీళ్ళు అన్యాయంగా వీళ్ళని కొడుతున్న సంగతి వాళ్ళకి తెలుసు, దొంగలకు కూడా. ఇలాగ వీళ్ళని చిత్రహింసలు పెడుతున్నారా? వీళ్ళని ఏం చేసి వచ్చారని వాళ్ళు ఏం నేరం చేశారు? వాళ్ళు చిత్రహింసలు పెడుతున్నారు. అయినా వీళ్ళలో ఈ ప్రేమ ఏంటి, ఇదేంటి అసలుకి అని చెప్పేసి వాళ్ళు దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తున్నప్పుడు గొప్ప భయంకరమైన భూకంపం వచ్చేసింది. ఆ భూకంపంలో జరిగింది ఏంటంటే అందరి బంధకాలు ఊడిపోయినాయి. ఆ భూకంపంలో చెరసాల పునాదులన్నీ కదిలిపోయి ఎక్కడికక్కడ తలుపులు పడిపోయినాయి. వీళ్ళకున్న బంధకాలు చూసారా? ఎవడి చేతికున్న సంఖ్యలు ఆటోమేటిక్గా అన్ని ఊడిపోయినాయి. ఎవడు ఎక్కడ పారిపోలా, ఎవరు ఎక్కడికి వెళ్ళా, ఆ చీకట్లో అక్కడే ఉన్నారు. ఏంటి వీళ్ళ ప్రార్థనలు అంత శక్తి ఏంటి? వీళ్ళు ఎంత ధైర్యంగా దేవుని ఆరాధించడం ఏంటి? వీళ్ళు ఎంత దేవుని గణపరుస్తూ ఏంటి? చెరసాల నాయకుడే నిజంగా వాళ్ళు పారిపోయారు అనుకుని చచ్చిపోవాలనుకున్నాడు. కానీ నువ్వే హాని చేసుకోవద్దు, మేమందరం ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉన్నాం, చూసుకో, అందరం లెక్కేసుకో అన్నాడు. అయ్యిలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలయా? ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అలా రక్షణ పొందడానికి నేనేం చేయాలయా? చూడండి, నిజమా? ఎందుకంటే పోలీసు వాళ్ళు మాటలు ఎట్లుంటే తెలుసు మనకి. ఆ వే ఆఫ్ టాకింగే వెరైటీగా ఉంటుంది అసలు వాళ్ళకి. అలాంటి వ్యక్తిని కూడా దేవుడు ఎంత సరి చేశాడు తెలుసా? ఆ నోటి మాటను సరి చేశాడండి. ఒరే అంటమే తప్ప అసలు అయ్యా బాబు అని మామూలుగా పేరుతో పిలువటం కూడా ఉండదు ఈ పోలీసు వాళ్ళకి. కానీ ఎలాగ సరి చేశాడంటే నిజంగా అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలి చెప్పండి అయ్యా? నిజమేనండి. ప్రతి వ్యక్తిని కూడా దేవుడు సరి చేయగలరు. కొంతమందిని ప్రేమతో సరి చేస్తాడు, కొంతమందిని గద్దించి సరి చేస్తాడు. నిజమేనండి. దేవుడు నిజంగా మనల్ని ప్రేమించి కొన్నిసార్లు మనం సరి చేస్తూ ఉంటాడు. మట్టపు గుండు పెడతాడు, మనకు తిన్నగా వంకర టెంకర అంతా తీసేస్తాడు. నువ్వు ఎక్కడైతే కొంచెం హెచ్చిపోతున్నావో నిన్ను సరి చేయటానికి మధ్యలో కొంచెం జ్వరం పంపుతాడు. నువ్వు ఎక్కడైతే కొంచెం హెచ్చిపోతున్నావు అనుకున్నాడో అప్పుడు కొంచెం అప్పులందరూ ఎమ్మటెమ్మటే ఫోన్ చేయటం మొదలెడుతూ ఉంటారు. నువ్వు ఎక్కడైతే గర్విస్తున్నావో, దేని బట్టి అతిశయిస్తున్నావో, నీ అతిశయాన్ని తీసేయడానికి దేవుడు ఏదని చేస్తాడు. అవునండి. నాశనానికి ముందు గర్వం నడుస్తుంట, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంట. గోడ ఎంత బారు కట్టరేవుడు, మీరు ఎక్కడన్నా చూసుకోండి. కొంచెం గోడ కట్టినాక ఆపుతాడు, రేపు కట్టుకుంటాడు అవసరం అయితే తప్ప నాకు వచ్చు కదా చూసుకో నా అన్నట్టుగా ఆ బార్ అంత బారు కట్టాడని ఉంటుందా? నువ్వు మధ్యాహ్నం అన్నంకి వెళ్ళే లోపల డామ్ ఎక్కడ తీసి పడిపోతుంది. నిజమే. ఒకేసారి కట్టరు,
అది కొంచెం బిగుసుకున్న తర్వాత దాని మీద తర్వాత ఇంకో రౌండ్ తర్వాత కడతా ఉంటారు. నీ జీవితం నా జీవితంలో కూడా కొన్నిసార్లు మనము ఒకేసారి మనం హెచ్చిపోకుండా కొన్నిసార్లు ముళ్ళు అనేది పెడతాడు దేవుడు. ఏదో నీకు ఒక ముళ్ళు అనేది దేవుడు నిన్ను సరిచేయటకే. ప్రతి క్షణము కూడా మేస్త్రి గారు ప్రతి సందర్భంలో కూడా వరుసగా అయినా చూసుకుంటూ ఉంటాడు. మట్టపు గుండెట్టినట్టుగా ప్రతి దినము కూడా వాక్యానుసారంగా బెరయ సంఘస్థులు ఎలాగైతే వాళ్ళు పరిశీలన చేసుకున్నారో నీ జీవితాన్ని నా జీవితాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవాలి. వాక్యం అనే అర్థంలోకి వెళ్ళి మనం చూసుకోవాలి. మన బ్రతుకులు ఎలా ఉంటున్నాయి, మన మాట తీరు ఎలా ఉంటుంది, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, అన్ని విషయాల్లో కూడా వాక్యం ఏం చేస్తుంది, నేను సరి చేస్తుంది. మన జీవితాల్లో ఎలా ఉండాలో అవన్నీ కూడా దేవుడు మనకు నేర్పుతాడు. యెషయా భక్తుడు కూడా ఒక మాట చెప్పాడు అన్నమాట. 28వ అధ్యాయము చూడడం, యెషయా 17వ వచనం చదువున్నాను ఒకసారి. యెషయా 28:17 చదివాను. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టేదను. చూసారా ఏమన్నా ఇంకా చదివాను ఒకసారి. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టేదను. మట్టపు గుండుగాను పెడతాను. నిజమేనండి. ఎందుకంటే దేవుడు నీతి న్యాయములు అనుసరించి నడుచుకోమని చెప్తున్నాడు. మన ఎలా ఉండాలంటే మనం అందరూ కూడా నీతి న్యాయం అనేది మనకు అవసరం. మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి కాదండి. ప్రతి వారి విషయంలో కూడా దేవుడు చూస్తున్నాడు. మనలో స్వనీతి అనేది ఉండకూడదు. మనము దేవుని యొక్క ప్రేమ కలిగిన వారుగా ఆయన యేసయ్య ఎలాగైతే ప్రేమించాడో, ఎలాంటి నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్నాడో మనం కూడా అలాగే ఉండాలి. అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళ కంచాల్లో అన్నట్టుగా కాకుండా మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క ప్రేమను బట్టి ఎలా ఉండాలంట, నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టేదను. వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును, దాగి ఉన్న చోటు నీళ్ల చేత కూడా కొట్టుకొని పోవును అన్నాడు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా సరి చేస్తాడు. నిజమేనండి. నువ్వు ఎవరివైనా సరే, సామాన్యుడివైనా, నువ్వు రాజువైనా, మంత్రివైనా, ఏ అధికారివైనా, నీకు జీవితంలో నీకిచ్చిన స్థానాన్ని బట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు, నేర్చుకోవాలి. నీకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడా, ఆ ఉద్యోగంలో నీతి న్యాయాలు కలిగి ఉండు. ఎవడో చూస్తున్నాడని కాదు, ఎవరో నిన్ను ఏదో చూస్తున్నాడని కాదు, దేవుడు నన్ను చూస్తున్నాడు. నువ్వు వెళ్ళింది పని కోసం వెళ్ళింది, నత్తలు ఏరుకుంటా కాదు వెళ్ళేది. నువ్వు దేనికి వెళ్తారు చెప్పండి? ఊడుపులు వచ్చినప్పుడు కొన్నిసార్లు కొంతమంది ఇదే పనిలో ఉంటారు. వాళ్ళు ఊడుపులకు వెళ్ళి ఉడుతాకు వెళ్ళారా లేకపోతే కలుపులు తెత్తాకు వెళ్ళారా అది చూసుకోరు. ముందు ఒకళ్ళ దాంట్లో ఎవడో ఒకడు ఏరుతూ ఉంటాడు. ఇక వాళ్ళకి కనపడిన నత్తల్లా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఒకళ్ళకొకళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటా, నీకు ఇవాళ రేపు పేరు పెడతావులే, మాకు ఇవాళ ఏరి పెట్టు, రేపు నత్తల కూర బాగా తినొద్దాం అని. అంటే మనుషులు వెళ్ళింది దీనికి పని చేస్తాకి వెళ్ళారా, నత్తలు ఏరుకుంటాకి వెళ్ళారు. వీళ్ళు ఏదో పేదల పాపం ఉంటుందిలే, కానీ మనసు మనం వెళ్ళిన పని ఏదో ఆ పని మీద మన మనసు ఉంచాలి. నిజమే. అదే నీ చేలోకి వెళ్తే ఊరుకుంటావా? నీ చేలోకి వెళ్ళి పనికి వెళ్ళినప్పుడు నత్తలు ఏరుతుంటూ నువ్వు ఊరుకుంటావా? వెనకాలే పడతావా? అసలు నువ్వు వెనకాల కోడి పొడిచినప్పుడు పొడి చేస్తావు, వెనకాలకి వెళ్ళాడు జరుగు జరుగు జరుగు, కదలరేంటమ్మా కదలరేంటమ్మా కదలరేంటి. నిజమేనండి. ప్రతి ఒక్కరిని కూడా చూస్తాడండి ఆయన. నువ్వు రాజు అయినా సామాన్యుడు అయినా. ఒక రాజు గురించి మీకు చెప్తాను, చూద్దాం ఆ మాటలు. 2వ రాజులు 21వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 2వ రాజులు 21వ అధ్యాయము 13వ వచనం చదువునాను. నేను షోమ్రోనును కొలిచిన నూలును, ఆహాబు కుటుంబకులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పల్లెమును తుడిచినప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్లు నేను యెరూషలేమును తుడిచివేసేదను. చాలు తల్లి. నేను షోమ్రోను కొలిచిన నూలును, ఆహాబు కుటుంబీకులను సరిచూసిన మట్టపు గుండును యెరూషలేము మీదకి నేనేం చేస్తాను, సాగలాగుతాను అన్నాడు ఆయన. ఒకడు చేసింది ఆడితో పోట్లా, ఎవడో మన తాత ఒకడు చేశాడు ఏదో పని, ఆడు చేసిన బట్టి ఆడు కొడుకు మళ్ళీ ఆడు కొడుకు తరం వెంబడి తరం ఏమైపోతుంది తెలుసా? ఈ శాపం అనేది సాగదీస్తున్నాడు. చూడండి అక్కడ ఏమన్నాడు తెలుసా, అక్కడ ఆహాబు కుటుంబాలకు సరిచూసిన మట్టపు గుండును యెరూషలేము మీదకి సాగలాగుతాను. ఒకడు పళ్ళెమును తుడిచినప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్లుగా నేను యెరూషలేమును కూడా నేను తుడిచేస్తాను. అదేంటండి?
యెరూషలేమని కోరుకున్న పట్టణమే కదా. దేవుడు ఎంతో ప్రేమించి ఆ యెరూషలేము మందిరం కట్టించుకున్నాడు కదా. ఎందుకు యెరూషలేము నేను అలాగ తుడిచివేస్తానన్నాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించడానికి దేవుడు ఒక మంచి మందిరాన్ని కట్టించి ఇచ్చాడు దేవుడు సొలొమోను చేత. దేవుడు చక్కటి మందిరాన్ని కట్టిస్తే యెరూషలేము ప్రజలు అనేక మంది ఆ యెరూషలేము దేవాలయానికి వచ్చి ఆయన ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి చాలా దూరాల నుంచి వచ్చేవాళ్ళు. ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి యెరూషలేము మందిరంలో వచ్చి వాళ్ళకు మొక్కుబడులు చెల్లిస్తూ దేవుణ్ణి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ వెళుతూ ఉండేవాళ్ళు. అలాంటి మందిరం ఉన్న ఆ యెరూషలేము దేవాలయం ఏంటి, దేవాలయంగా మాత్రమే కాదు, ఆ యెరూషలేమును కూడా ఏమంటారు దేవుడు ఆయన తుడిచేస్తున్నాడు. మనష్షే అనే రాజు పేరేంటండి అయింది? మనష్షే అనే రాజును దేవుడు 12 సంవత్సరాలప్పుడే మరి ఆ యొక్క రాజ్యములో రాజుగా ఆయన చేసిన సమయంలో అతడు తన ఇష్టానుసారంగా జీవించడం మొదలెట్టాడు. అక్కడ ఎప్పుడైతే తను దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నాడో, 3వ వచనం చూద్దాం ఒకసారి. అక్కడ తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను. మరియు నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరమునకున్న 2 సాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను. చూసారా, ఇక్కడ చూస్తే ఇక్కడ దేవాలయంలో ఏం చేశారంటేనైనా బయలుదేవతలకు బలిపీఠలు కట్టించి ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభాలు చేయించి నక్షత్రాలకు మొక్కి వాటిని పూజిస్తున్నారు. ఇంకేమన్నారు ఇక్కడ? మరియు నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠాలు కట్టించేశారంటండి. ఇజ్రాయేలు ప్రజలు అయ్యుండి దేవుడు ఏర్పరచుకున్న రాజులుగా, దేవుని యొక్క ప్రజలుగా దేవుని ఆరాధించవలసిన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని మందిరంలో బయలుకు వాటికి బలిపీఠాలు కట్టేశారు. అక్కడ మీరు అక్కడ 7వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఇవన్నీ కూడా చదువునప్పుడు ఆ మాట కూడా మీరు చూడండి. అక్కడ యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనుకును ఆజ్ఞ ఇచ్చి ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్ర స్థానములో నుండి నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదనని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను. ఇప్పుడు దేవాలయంలో ఎవరు పెట్టారంటే బయలుకు అషేరా దేవికి వాళ్ళు బలిపీఠాలు కట్టించి విగ్రహాలు పెట్టేశారు. అక్కడ చూడండి, దేవుడేమో తరతరాలు మందిరాలు ఉండాలని, నా ప్రజలు వచ్చి ఆరాధించుకోవాలని దేవుడు ఎంతగానో కోరుకుని సొలొమోను చేత ఎంతో విశేషమైన సంపద దావీదుకు దేవుడు కోరుకొని ఎంతో మరి ప్రపంచంలో కూడా ఎక్కడా లేని అంత గొప్ప మందిరాన్ని ఆయన మనస్ఫూర్తిగా కట్టించుకుంటే ఆ మందిరంలో ఏం చేసేది తెలుసా? విగ్రహాలు పెట్టేశారు. ఇది దేనికి సాదృశ్యమో తెలుసా? మన హృదయానికి కూడా సాదృశ్యం ఇది. ఆయన స్వరూపములో నిన్ను నన్ను సృష్టించుకుని, ఆయన ఊపిరి నిన్ను నాలో పెట్టి, ఆయన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను కొంటే, దేవుడు నీ హృదయంలో ఉండవలసిన స్థానంలో నువ్వేం పెట్టావు తెలుసా? విగ్రహంగా సెల్ ఫోన్ పెట్టేశావు. కళ్ళు మూసినా సెల్ ఫోనే, కళ్ళు తెరిచినా సెల్ ఫోనే. విగ్రహం. బొమ్మలు కాదు, మన మీద బయ్యలు కాదు, ఇంకొకటి కాదు. అక్కడ దేవుని కన్నా ఎక్కువగా నువ్వు ఏది ప్రేమిస్తున్నావో అది విగ్రహం. నీ పొలాన్ని ప్రేమించినా, నీ బండి ప్రేమించినా, నీ వస్తువులను ప్రేమించినా, ఏది దేవునికి ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావో అది విగ్రహము. దేవుడి ఉద్దేశం ఏంటి? నా ప్రజలు ఆరాధించుకునే స్థలంగా ఈ స్థలం ఉండాలి. నా ప్రజలందరూ కూడా దేవుని మహింపరచాలి, దేవుని ఘనపరచాలా. దేవుని ఉద్దేశమో ఒకలాగుంటే వీళ్ళ యొక్క ఆలోచన వేరేగా ఉంటున్నాయండి. నక్షత్రాలు పూజ చేస్తున్నారంటండి, ముహూర్తాలు చూస్తున్నారంటండి వీళ్ళు. 6వ వచనంలో ఏముంది ఇక్కడ? తన కుమారుని అగ్నిగుండం దాటిస్తున్నారు, జ్యోతిష్యులను శకునములను వాడుక చేసి యక్షగాండ్రతోను సాంగత్యం చేస్తున్నారు. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు సోదులు చెప్పించుకోవచ్చా? ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు వాస్తులు చూడొచ్చా? ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ముహూర్తాలు మంచి రోజులు చూడొచ్చా?
ఎట్టెట్ట కాదు, రేపొద్దున ఎట్టెడతా నీకు మట్టపు గుండు. మట్టపు గుండు ఎట్టెడతాను. మంచి రోజు ఉందంట, రేపు ఎప్పుడో పెళ్లి చేయమని వాళ్ళు అన్నారు నన్ను. రేపు 18వ తారీఖున పెళ్లి చేయయ్యా అన్నాడు. ఎప్పుడు వచ్చింది? 18వ ఆదివారం వచ్చిందంట. ఎవడు చెప్పాడు నీకు ఆదివారం పెళ్లి చేయమని? అసలుకి ఏమైందిలే అయ్యా, ఏమైందిలే అని ఎవరిని అడుగు వస్తున్నారో మీరు? అసలుకి వెళ్ళు సరి చేసేస్తాడు అంతే. నీ వంకర టెంకర్లన్నీ సరి చేసేస్తాడు. దేవుడు ప్రతిదినము మంచిదని చెప్పాడు. ఏ రోజైనా చెడ్డదని చెప్పితే మనకు ఆ రోజు ఉంచేవాడు కూడా దేవుడు. ప్రతిరోజు కూడా నీకు మంచిదే. ఇవాళ మంగళవారం, రేపు అమావాస్య. అయ్యో పెద్ద విగ్రహాలు అయ్యి మనుషుల్లో. ఎప్పుడూ కూడా దేవుడు ఇది మంచిది కాదంటే నీకు అది మంచి చేసేవాడు కాదు. ఎవరినైనా సరి చేయగలను, రాజునైనా సరి చేయగలడు, ఆయన మంత్రినైనా సరి చేయగలను, డబ్బున్నవాడు అయినా డబ్బు లేనివాడిని సరే ఎవరినైనా సరి చేయగలండి ఆయన. ఆస్తి పాస్తులు ఎన్నున్నా నిత్యరాజ్యం నీకివ్వవు. విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు. సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు. కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు. నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. భేదము ఏమీ లేదు, అందరిలో పాపము చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుడు దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. భేదము ఏమీ లేదు, అందరిలో పాపము చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఆస్తిపాస్తులు ఎన్నున్నా సరే, నీకు చదువు సంఖ్యలు ఎన్నున్నా సరే, దేని బట్టి అతిశయం మనకు పనికిరాదు. ప్రతి విషయంలో కూడా రాజైన నెబుకద్నెజరు రాజైన దేవుడు సరిచేశాడు. 7 కాలాలు పశువులు గడ్డి మేశాడు. పశ్చాత్తాపడినప్పుడే మళ్ళీ దేవుడు అతనికి తిరిగి ఆయన కృపను అనుగ్రహించాడు. నిజమేనండి. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా సరిచేయగలిగిన దేవుడు అండి ఆయన. అందుకని ఇంకొక చోట రాయబడిన మాట చూద్దాం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం. మీకా 6వ అధ్యాయము 8వ వచనం చదువున్నాను ఒకసారి. మీకా 6:8. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, న్యాయముగా నడుచుటయు, కనికరమును ప్రేమించుటయు, కనికరము ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా నిన్ను అడుగుతున్నాడు. వేలాది పొట్టేళ్ళు వేలాది నదులంత విస్తారతమైన సంతోషము కలుగు చేయనా, నా అతిక్రమక నా జ్యేష్ఠపుత్రుని నేను ఇస్తున్నా, నా పాప పరిహారముకే గర్భఫలం ఇస్తున్నా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. న్యాయముగా నడుచుకో, కనికిరాన్ని కలిగి ఉండు, దీన మనస్సును కలిగి దేవుని ఎదుట ప్రవర్తించు. ఇంతే కదా నిన్ను అడుగుతున్నాడు దేవుడు. నిన్నేం అడుగుతున్నాడు? న్యాయంగా నడుచుకో. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఒక తండ్రి స్థానానికి న్యాయం చేయగలుగుతున్నావా? ఒక తండ్రిగా నీ బిడ్డలను జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నావా? బాధ్యత లేని తండ్రిగా నీవు ఉంటున్నావా? లెక్కప్పు చెప్పాలి మనం.
ఏదో గాలికి పుట్టేరులే గాలికి పెరిగేరులు అన్నట్టుగా కాదు. నీకు ఇచ్చిన బిడ్డల్ని ఎలా పెంచుతున్నావో కూడా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఒక తల్లిగా, జ్ఞానం గల తల్లిగా ఉంటున్నావా? జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది అన్నాడు దేవుడు. నీకు ఇచ్చిన స్థానంలో తల్లిగా వారి బిడ్డల్ని ఎంత యోగక్షేమాలు అన్ని విషయాల్లో కూడా మనం చాలా బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. మనం ఇప్పుడు కూడా ఏదో మనం అక్కడక్కడ ఇష్టానుసారం పెరుగుతారు కాదు. అక్కడ తల్లిదండ్రులుగా దేవుడు ఒక బాధ్యత మనకు అప్పగించాడు. వాళ్ళతో ప్రేమగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఈ రోజున వాళ్ళకి చిన్నప్పుడు నువ్వు వాళ్ళకి ప్రేమ నేర్పోతే రేపొద్దున పెద్ద అయినాక నువ్వు మళ్ళీ వాళ్ళ ప్రేమ నువ్వు పొందుకోలేవు. నిజమే. ఈ రోజున వాళ్ళకి పిల్లలతో చక్కగా మాట్లాడటం నేర్చుకోవాలి తల్లిదండ్రులుగా. చిన్న వయసులో నుంచి వాళ్ళకి తల్లిదండ్రులు వాళ్ళకి భయం నేర్పాలి. మన వాళ్ళకి నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడతా ఇంట్లో పిల్లలు ఉన్నారని కూడా ఉండదు కొంతమందికి. బూతులు కొంతమంది. ఏం నేర్చుకుంటాడు బడిలోకి వెళ్ళి రేపొద్దున? ఇంటిలో సరైన వాతావరణం ఉన్నప్పుడు, ఇంట్లో పోట్లాటలు లేకపోతే ఆడు మనశాంతిగా ఉంటాడు. ఇప్పుడు కూడా మీరే పద్దా కొట్టు చేస్తూ ఉంటుంటే ఆడికి పిన్నోళ్ళు ఇంటనో పెద్దవాళ్ళు ఇంటో దూరి పడుకుంటాడు ఇళ్ళకి గోలు ఎంతులేని. ఒక తల్లిదండ్రులకు ఒక బాధ్యత మనకు దేవుడు ఇచ్చాడు. నీకు ఇచ్చిన బిడ్డల విషయంలో వాళ్ళని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. ఒక అత్తయ్యగా, ఒక మామయ్యగా, ఒక కొడుకుగా, ఒక కోడలుగా దేవుడు మనందరికీ కొన్ని బాధ్యతలు అప్పగించాడు. నువ్వు ఎలా ఉండాలో నీ స్థానంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. దేవుడిని లెక్కడుగుతాడు, సరి చేస్తాడు. ప్రతి విషయంలో కూడా మనం ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు మనతో చెప్తున్నాడు. కొడుకు పిల్లలను ఒకలాగా, కూతురు పిల్లలను ఒకలాగా, ఈ భేదాలు ఉండకూడదు. ఇప్పుడు కూడా అందరిని ప్రేమించాలి మనం. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎక్కడ ఏ భేదం లేకోకుండా వాళ్ళని ప్రేమించు. ఎప్పుడైతే నువ్వు నిజంగా దేవుని ప్రేమను కలిగి కుటుంబంలో నీ బాధ్యత నెరవేరుస్తావో అన్ని విషయాల్లో కూడా దేవుడు దాన్ని మెచ్చుకుంటాడు. నిజమేనండి. ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట్లాంటాడంటే మీకాలోని 2వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుదాం ఒకసారి. ఏమన్నాడు తెలుసు అక్కడ? వారు అన్యాయంగా ఎలా చేస్తారు? భూములు నాశించి పట్టుకుంటారంట. సకల జనులారా ఆలకించుడి. ఏనా మీకా 2వ అధ్యాయము. వారు భూములు ఆశించి పట్టుకొందురు. భూములు ఆశించి పట్టుకొందురు. ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని వాని కుటుంబమును, మనిషిని వారి కుటుంబమును, ఇంటి వాని స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమించురు. స్వాస్థ్యమును అన్యాయంగా ఇలా ఆక్రమించుకుంటారంట. దొరికినట్టుగా లాగేయటమే కొంతమంది. తండ్రి లేని పిల్లని ఏముండదు, విధరాలని ఏముండదు. ఏదైనా చిన్న వాళ్ళ సమస్య తీరమని వాళ్ళ దగ్గరికి ఎవరన్నా కొంచెం వెళితే అసలుకే ఎసరు వచ్చి తడి చేస్తారు. భూ కబ్జాలు అంటారు కొంతమంది. ఇవే కొంతమంది, చాలామంది వాళ్ళకున్న బలాన్ని బట్టి కానీ రాజకీయ పలుకుబడిని బట్టి కానీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. మట్టపు గుండు సరి చేస్తాడు. కొంతమంది నోరు ఇష్టానుసారంగా మాట్లాడతాడు. నోరెత్తితే పొకోడిగాడు అంటాడు ఆయన. అసలు మొత్తం ఆయన సరి చేసేసాడు దేవుడు. అట్లాగూ నోటిని ఇష్టానుసారంగా మాట్లాడే కొంతమంది ఉంటారు. నోటిని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నీ నాలుకను ప్రతిదానికి, నాలుగు దేనికి ఇచ్చాడు? చక్కగా రుచులు చూడటానికి, చక్కగా మాట్లాడటానికి. నోరు ఉంది కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఆయన దాన్ని సరి చేసేస్తాడు. నీకు ఇష్టానుసారంగా నువ్వు ఉండటానికి చూడటం కాదు. నీ కళ్ళు ఇచ్చింది దేనికి? నీకు నోరు ఇచ్చింది దేనికి? నీ పెదవులు ఇచ్చింది దేనికి? దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని మహింపరచడానికి. ఆళ్ళ మీద నోరేసి పడమాను కాదు, పంపులు కాడ. దేనికి ఇచ్చాడు నోరు నీకు? ప్రార్థన అంటే నోరు తెరవలేరు, నోరు తెరవదు. పంపులు కాడ చూస్తే మాత్రం బో ఇక మామూలుగా ఉండదు వ్యవహారం. ప్రతిదాన్ని సరి చేయగలరు దేవుడు. కానీ దేవుడు ఎందుకు అవకాశం ఇస్తున్నాడు తెలుసా? తండ్రి ప్రేమ ఆయన ఇంకా ఉంది. ఇంకా నా బిడ్డలు తెలుసుకుంటారు, నా బిడ్డలు ఇంకా నా మాట వింటారు. వాక్యము చేత ఎన్నోసార్లు మనం సరిచేయాలని చూస్తూ ఉంటాడు ఆయన. వాక్యమే నిన్ను జీవితాన్ని సరిచేస్తుందండి. మట్టపు గుండె అంటే అదే. ఇక్కడ ఆక్రమించుకుంటారు కొంతమంది, ఇష్టానుసారంగా కొంతమంది వాళ్ళ కాంది కూడా వాళ్ళు ఆక్రమించుకుంటూ వాళ్ళ కుటుంబాలని వాళ్ళు అనేకంగా అన్యాయంగా వాళ్ళు ఆక్రమిస్తూ ఉంటారు.
ఇంకొక మాట ఉంది 6వ అధ్యాయము 10, 12 వచనాలు. 6వ అధ్యాయంలోని 10, 12 వచనాలు. అన్యాయము చేయవారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి గదా. తప్పు త్రాసును తప్పురాలు గల సంచి ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా. వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలత్కారము చేయుదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాట్లాడును. చూసారా, అన్యాయముగా చేత సంపాదించిన సొత్తు చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి కదా. తప్పు త్రాసును తప్పురాళ్ళు గల సంచి ఉంచుకొని నేను పవిత్రుడు అవుతున్నా. ఎంతకాలం మోసం చేసి సంపాదిస్తారు చెప్పండి? ఎంతకాలం లంచం సొమ్ముతోటి బతుకుతూ ఉంటారు? నిజమేనండి, కష్టపడిందే మిగిలి సావట్లే. ఇంకా పైగాడు సొమ్ము ఎక్కడొచ్చి పడద్ది వాళ్ళు చెప్పండి. అసత్యము చాలామంది తిరిగిట్లా. డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారండి. వాడిని మా ఆయన పెద్ద ఆయన పెళ్ళికి 5,000 కోట్లు ఖర్చు పెట్టాడంట. ఖర్చు పెట్టాడు కానీ వాళ్ళ అబ్బాయికి ఆరోగ్యం కొనుక్కు రాగలరా చెప్పండి? దినదినకన్నా 100 ఏళ్ళు ఆయుష్ అన్నట్టుగా 3 నెలల నుంచి 6 నెలల నుంచి పెళ్ళిళ్ళు ఇంట్లో. భయం. ఎంత డబ్బున్నా నీకు ఆరోగ్యం తేగలదా? మంచాన్ని కొనుక్కోగలుగుతావు కానీ మంచం మీద నిద్ర కొనుక్కు రాగలుగుతావా చెప్పండి? డాక్టర్ని తీసుకొస్తావు కానీ నువ్వు ప్రాణాన్ని తీసుకురాగలుగుతావా? ఈరోజున చాలామంది కూడా మనుషులు నీతి న్యాయం లేకుండా ఇష్టానుసారం చంపిస్తారు. అవి తర్వాత ఎటు వెళ్ళిపోతాయి వాళ్ళకి తెలియదు. ఈరోజు చాలామంది కూడా అన్యాయం వల్ల వచ్చి సొమ్ము చాలామంది తీపి అనుకుంటున్నారు. ఇవాళ ఒకానొక దినము దాని పర్యావసనం మనం కొయ్యాలి. అందుకని అన్ని విషయాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలుగా తన ప్రజలని ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. లోకంలో మనుషులు ఇష్టానుసారంగా దసరా మామూలు తీసుకొనివ్వండి, ఇంకొక మామూలు తీసుకొనివ్వండి, వాళ్ళు ఎట్టన్నా బతకనివ్వండి. నువ్వు ఇశ్రాయేలు ప్రజలుగా వాక్యం ఎరిగిన వాడుగా దేవుని మహింపరిచే వ్యక్తిగా ఉంటే భూమి మీద కొంతకాలం నీతి న్యాయాలు కాపాడబడతాం. నిజమేనండి. 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడవా? సొదొమ గొమొర్రా విషయంలో 40 మంది ఉంటే కాపాడతావా? 30 మంది ఉంటే కాపాడతావా? ఆఖరి కనీసం 10 మంది ఉన్నా కాపాడతావా అంటే ఆ 10 మంది కూడా లేరు. సొదొమ గొమొర్రా ప్రాంతం ఈ రోజుకి మనకు సజీవ సాక్షిగా ఉంది. అగ్ని గంధకాలు వెళ్ళి ఎవరైనా చూడవచ్చు. ఆ ప్రాంతం అంతా పసుపు రంగులో మొత్తం కాలిపోయి గడ్డి కూడా లేకోకుండా మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తే దానిలో ఇప్పటికీ ఆ ప్రాంతం అంతా కూడా గుడ్లుగా తెల్ల గుడ్లుగా కనపడుతూ ఉంటుంది. అంతా కూడా ఆ గంధపు రాళ్ళు ఆ ఇప్పుడు అంటించిన బ్లూ గని ఫ్లేమ్ వస్తూనే ఉంటుంది. ఇప్పటికీ ఎన్నో వేల సంవత్సరాల కిందట దేవునికి ఉగ్రతకు గురైన ఆ ప్రాంతం మన ముందు సజీవ సాక్షిగా ఉంది. దేవుడు ఎందుకు నీతి న్యాయం లేకుండా ఇష్టానుసారం బ్రతుకుతున్న ప్రజలను దేవుడు చూడకుండా, నేను వీళ్ళని చూడలేను, వీళ్ళంత భయంకరమైన మనుషుల వాయు వరుస లేకుండా కుక్కల్లా బతుకుతున్నారు దేవుడు అని చెప్పి వాళ్ళకి కాల్చి వదల పారేశాడు. చూశాడు దేవుడు. అబ్రహాం ప్రార్థన బట్టి అంటున్నాడు, 10 మంది నీతిమంతులున్నా కాపాడుతావు అంటే ఒక్క పట్టుమని 10 మంది కూడా లేరండి ప్రార్థన నీతిగా బతికేవాడు. దేవుడు ఆ ప్రాంతానికి ఇప్పుడుగా మన ముందు సాక్షిగా ఉంచాడు. ఆ ప్రాంతాన్ని దేవుడు ఏదైనా చెప్పి ఆయన చేయకుంటాడా? దేవుడు తెలుసు అన్నీ కూడా. ప్రతి ఒక్కడు కూడా ఆయన వాక్యాన్ని ప్రమాణంగా మన్నిచ్చి మనం సరిచేయడానికి ఆయన మనతో మాట్లాడేది. ఆయన నువ్వు రాజు అయినా సామాన్యుడు అని ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా దేవుడికి మనం లెక్క అప్పచెప్పాల్సింది ఎవరైనా సరే. అవునండి. ఇష్టానుసారంగా ఆక్రమించి దేవుడు ఊరుకోడు. 2వ సమూయేలు 12వ అధ్యాయము 9-10 వచనం చూద్దాం. 2వ సమూయేలు 12వ అధ్యాయము 9-10 వచనం చదువుతుంది. అక్కడ నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతరము చేసితివేమి? హిత్తీయుడగు ఉరియాని కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగునట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు. అమ్మోనీల చేత నీవు అతని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ఇంటి వారికి ఏం జరుగుతుందంటండి?
సదాకాలం యుద్ధాలే జరుగుతాయి అన్నాడండి. నా మాట ఆలకించుము. నా మాట ఆలకించు. యెహోవానకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయమును ఇంటి వారి మూలంగా నీకేం జరుగుతుంది? అపాయము పుట్టింతును. దావీదు రాజు అయినంత మాత్రాన ఊర్లో వాళ్ళ భార్యలందరూ ఆయన భార్యలు అయిపోతారా? ఉరియా దగ్గర బంధువు, చాలా నమ్మకస్తుడు. ఆయన ఎక్కడికో వెళ్ళలా, ఆయన ఇంటి గోడ పక్కనే ఉండి పాపం బతుకుతున్నాడు. ఒకప్పుడు ఈయన కూడా గొర్రెల దొడ్లోంచి వచ్చిన వ్యక్తే, ఇవాళ గోడ మీద పచారాలు చేస్తున్నాడు. ఇవాళ దేవుడికి ఇచ్చిన అతని స్థితిని బట్టి ఇతని యొక్క చేతి కింద ఉన్న సైనికులు వెళ్ళి ప్రాణంగా పెట్టి యుద్ధం చేస్తుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయవలసిన వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? నేను రాజు కదా, నేను కోరుకున్నట్లుగా ఏదైనా నాకు జరుగుతుంది, నా మాట ఏదైనా చెల్లుద్ది. దేవుడు ఆకాశంలో ప్రతి ఒక్కరిని కూడా పరిశీలిస్తున్నాడు. నువ్వు ఆకాశంలో ఉన్నావు చూస్తాడు దేవుడు, నువ్వు బూదిగంతల సముద్రం కింద ఉన్నా నిన్ను చూడగలడు దేవుడు. దేవుని కండ్ల నుండి మనం ఎవరూ తప్పుకోలేము. ఆయన ప్రతి ఒక్కరిని కూడా పరిశీలిస్తున్న దేవుడు అండి ఆయన. నువ్వెక్కడికి వెళ్ళినా నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఉంటున్నావా, దేవుడు ప్రతి ఒక్కరికి లెక్కలు చెప్పాల్సిందే. దేవుడికి మనం అందరం కూడా జవాబుదారులు అయి ఉన్నాం. నన్ను తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. నీ ఇష్టానుసారం బ్రతకడానికి నీకు రైట్స్ లేవు. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నీ దగ్గర ఇంకా అందం ఉండొచ్చు, నీకు ఏమన్నా ఉండొచ్చు, నువ్వు విలువ పెట్టి కొనబడిన మాత్రమే గుర్తుంచుకో. నా శరీరం నా ఇష్టం అయ్యేం దేవుడి దగ్గర పనిచేయదు. ప్రతి ఒక్కరినూ కూడా ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు అని దేవుడు చెప్తున్నాడు. నీ శరీరాన్ని పాడు చేయడం నీకు రైట్స్ లేవు. వేరే ఒకటి భార్యను ముట్టుకుంటానికి నీకు రైట్స్ లేవు. నమ్మకంగా ఉన్న ఉరియా యుద్ధం చేస్తుంటే తన భార్యని పిలిపించుకుని చూసి పాపం చేస్తే దేవుడు ఊరుకున్నాడా? దైవజనుడు వచ్చాడు. ఆ మనుషుడు నువ్వే. ఏమన్నా నువ్వు నన్ను లక్ష్యము చేయక అంటే, వాక్యం అనేది అతని దగ్గరకు వచ్చినా సరే, నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడ గురియా భార్యను నీకు భార్య ఎగునట్లు తీసుకున్నది, నీ ఇంటి వారికి సదాకాల యుద్ధం కలుగును. లక్ష్యం చేయకపోవటం అంటే ఏ పని చేసే ముందైనా దేవుడు నీతో ఇది మంచిది, ఇది చెడు అని చెప్తాడు. ఇది చూడొచ్చు, ఇది చూడకూడదని దేవుడు చెప్తాడు. అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ ఎక్కడకూడదని చెప్తాడు. నువ్వు దేవుని మాట లక్ష్యం చేయలేదనుకో, దాని యొక్క పర్యవసానం అనుభవించాల్సిందే. ప్రతి ఒక్కరు తెలుసు దేవుడికి. ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు దేవుడు. నువ్వు వెళ్ళకూడదు ఆ స్థలానికి, దేవుడు చెప్పినప్పుడు వినాలి మనం. అది తినొచ్చు, అది తినకూడదు అని చెప్తాడు దేవుడు. నీ మనస్సాక్షిని నువ్వు పాడు చేసుకోవద్దు. నువ్వు లక్ష్యం చేసుకోకుండా నాకేంటిలే, ఎవడ తెలుసులే అనుకున్నట్టుగా నువ్వు వెళ్ళిపోయావా, దాని యొక్క పర్యవసానం ఎవడైనా కొయ్యాల్సిందే. రాజు అయినా అడు సామాన్యుడైనా ఎవడైనా సరే, దేవుడికి ఏ భేదం లేదండి. అందరిని చూస్తున్నాడు దేవుడిని. ఆయన అందరిని పరిశీలించాడు. ఆయన ప్రతి ఒక్కరి హృదయాలు ఎరిగిన దేవుడు అయినా, నీ నోట్ల మాట నీ పెదవులకు రాకమునిపే నేను ఎరిగిన దేవుడు అయినా, నీ అంతరంగం దేవుడు తెలుసు. మట్టపు గుండు సరి చేస్తాడు ఆయన. ప్రతి ఒక్కరు కూడా జీవితాలు సరిచేయటానికే ఆయన వాక్యము ద్వారా నీతోనో ఆయన మాట్లాడతాడండి ఆయన. అవును. ఇంకొక మాట చూపిస్తాను మీకు. యెషయా 61వ అధ్యాయం 8వ వచనం చదువున్నాను. యెషయా 61వ అధ్యాయము 8వ వచనం చదువు. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా ఒకడు సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. ఒకడు అన్యాయముగా ఒకడు సొత్తు ఎవడైనా పట్టుకున్నాడా, నాకు అసహ్యం అన్నాడు దేవుడు. అంతే. నాబోతు ద్రాక్ష తోట ఆక్రమించుకొని వెళ్ళాడు ఆహాబు. వెంటనే దేవుడు దైవజనుడు పంపించాడు. అతను సరిచేయటానికి వెళితే, అయ్యా తప్పు అయిపోయింది అన్నాడా, నా పగవాడా నీకు దొరికిపోయానా అన్నాడు. ఏమన్నాండి, పాస్టర్ గారు పగవాడు అయిపోయాడండి. చూద్దాం ఆ మాట కూడా. మొదటి రాజులు 21వ అధ్యాయంలోకి వెళదాం. మొదటి రాజులు 21వ అధ్యాయంలోకి వెళ్దాం.
చదువుదాం, 17వ వచనం చదువునాను. అప్పుడు యెహోవాకు ఆ. తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, ఆ. నీవు లేచి షోమ్రోన్లోనున్న ఇశ్రాయేలు రాజైన ఆ. ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతను చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతుని చంపించితివి గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకగా ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకై నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. నా చేతిలో నువ్వు చిక్కిపోయావు. నా పగవాడా అంటున్నాడు. చూడండి, దేవుడు తన ప్రవక్తను పంపించేది ఎందుకో తెలుసా? మన జీవితంలో నిత్య నరకాగ్ని నుంచి తప్పించబట్టానికి, సరి చేయటానికి. ఎవరో నరకానికి వెళ్ళడం దేవుడి చిత్తం కాదు. ఎవరు కూడా అగ్ని ఆరదో, పురుగు చావదో ఆ వేదనకరమైన స్థలానికి వెళ్ళకోకుండా గొంతులో కొంచెం ఊపిరి ఉండగానే ఏదో తెలిసో తెలవక ఏదో బతికితే దాని విషయంలో ప్రభు దగ్గర పశ్చాత్తాపడతాక దేవుడు మనకి ఇంకా అవకాశం ఇచ్చాడు. చాలామందికి అవకాశం లేక అపవాది మాటలు విని చచ్చిపో అంటే ఊరేసి చచ్చిపోతున్నారు కొంతమంది పురుగు ముందు తాగంటే పురుగు ముందు అది చచ్చిపోతారు వాళ్ళు. ఈ రోజున ఎంతోమంది వాళ్ళ కాలానికి ముందే వాళ్ళు చాలామంది చచ్చిపోతున్నారు. అపవాదికి తెలుసు నువ్వు మారితే పరలోకానికి వెళ్ళిపోతావేమో అని, నువ్వు పశ్చాత్తాపడి సరి చేసుకుంటే నువ్వు దేవుని యొక్క పరిచర్లో కూడా వాడబడతావేమో అని అపవాదికి తెలుసు. అందుకని నిన్ను దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చినా అపవాది నిన్ను ప్రార్థనకు సరిగ్గా రానివ్వడం, దేవుని పాదాల దగ్గర నేర్చుకునేవాడు. నీకు తెలిసిందే జ్ఞానం అనుకుంటావు, నీకే పెద్ద బుర్ర ఉందనుకుంటావు, నిన్ను మించిన ప్రావీణ్యుడు లేడు అనుకుంటావు, ఎన్నెన్నో ఊహించుకుంటాం. కొన్నిసార్లు దేవుడు ఆయన వాక్యాన్ని మన ముందు పెడుతున్నప్పుడు అసలు మనం ఎక్కడున్నామా అని కొన్నిసార్లు మనకి ఆశ్చర్యం వేస్తూ ఉంటాం. కొన్నిసార్లు నిజమేనండి. కొన్నిసార్లు దేవుడు నిజంగా మనతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా నేను ఎంత కోల్పోతున్నానా, దేవుని యొక్క సన్నిధి నేను అనుభవించుకోకుండా, దేవుని వాక్యం నేర్చుకోకుండా, దేవుని మాటలు వినుకోకుండా నా సమయాన్ని ఎంతగానో పాడు చేసుకుంటున్నానా, ఎంతగా అపవాది చాలామందిని గుడ్డితనంలో పెట్టేసేసి రక్షణ పొందుకోకుండా, దేవుని యొక్క ప్రజలుగా ఆయన స్వాస్థ్యాన్ని అనిపించుకోకుండా ఎప్పుడు బాధల్లో, కష్టాల్లో, సమస్యల్లో అలా ఉండటం దేవుడి చిత్తం కాదు. నిన్ను వాక్యమే నిన్ను సరి చేస్తుంది. ఆ మట్టపు గుండె అనేది నీ జీవితాన్ని ప్రమాణంగా ఉంచి నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా నేర్చుకోవాలో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉండకూడదో, ఏమి తినాలో, ఏమి తినకూడదో, ఏమి చూడాలో, ఏమి చూడకూడదో నిన్ను సరి చేయడానికే వాక్యము అనే మట్టపు గుండు నిన్ను సరి చేస్తుంది. కానీ ఆ వాక్యము నిన్ను వినివ్వదుగా, ఆ వాక్యం దగ్గర నిన్ను రానివ్వదుగా. ఊళ్ళో పనులన్నీ మనకేగా. ఎవడు చచ్చిపోయినా అక్కడే మనం వెళ్ళిపోవాలా. ఎవడు హాస్పిటల్లో ఉన్నా మనమే అక్కడ ఉండాల్సిందే. ఎవడు దినమైనా అక్కడ మనం ఉండాల్సిందే. నీ ఫోన్ రావటం ఆలస్యం అంతేగా. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని పోగొట్టుకోకూడదండి మనం. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, దేవుని మందిరంలో దేవుని ఆరాధించవలసిన వ్యక్తి, దేవుని ఘనంగా ఎంచవలసిన వ్యక్తి కొన్ని విగ్రహాలు ఎప్పుడైతే పెట్టాడో నేను ఆ యెరూషలేము మీదకి సాగలాగుతానన్నాడు. అందుకని బాధలు ఒకటి తర్వాత ఒకటి బాధలు, ఒక సమస్య తర్వాత ఒక సమస్యలు. ఆ సాగలాగటం అంటే మన కుటుంబంలోకి వచ్చి బాధలు ఊరినే రావట్లా, తొందరగా పోయి సావట్లేదు. అందుకని నారసాగిన నవ్వు సాగుతున్నాయి. యెరూషలేము మీదకి సాగలాగుతాం అంటే అదే ఒక దెబ్బ మీద ఒక దెబ్బ, ఒక దెబ్బ మీద ఒక దెబ్బ, ఒక సమస్య మీద ఒక సమస్య. దేవుడిని సరి చేయటానికి చెప్పినప్పుడు పగవాడు అనొచ్చదే దైవజనుడిని పట్టుకుని. అది నీ ఆశ. ఒక పేదవాడు ఏదో చిన్న ద్రాక్ష తోట వేసుకుని వాడేదో పాపం జీవనోపాధికి ఉంటుంటే వాడి భూమి మీద నువ్వు ఆశపడి వాడి భూమిని నువ్వు ఆక్రమించుకోవాలని చూస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఏ స్థలం అందైతే నాబోతు రక్తం కుక్కలు నాకినాయో అదే స్థలం ముందు నీ రక్తం అని కుక్కలు నాకుతాయి దేవుడు చెప్పు. అవునండి. ప్రతి ఒక్కరిని సరి చేస్తాడు. రాజు అయినా సరే, నువ్వు సామాన్యుడు అయినా సరే.
నువ్వు ఎవరైనా సరే దేవునికి లెక్కేం కాదు. దేవుడి దృష్టిలో నువ్వు మానవుడివే, ఆయన సృష్టిలో భాగమే నువ్వు కూడా. నీకు ఇచ్చిన స్థానాన్ని బట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకే ఉద్యోగం ఇచ్చాడా దాన్ని నమ్మకం ఉండు. ఒక తండ్రిగా ఒక తల్లిగా నీకు ఏది బాధ్యత దేవుడు అప్పగించాడో దానిలి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఇర్మియా 17వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం కూడా చదువు ఒకసారి. ఇర్మియా 17వ అధ్యాయము 10, 11వ వచనం కూడా చూద్దాం. ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలమును ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును అంతరంద్రియములను పరీక్షించువాడును న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలె ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకగా కనపడతాడు. యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియం నేను పరీక్షించువాడను. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడంట తాను పెట్లని గుడ్డును పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. నిజమేనండి. ఈరోజున అనుకోవచ్చు, కొంతమంది చాలామంది కూడా అలాగే అనుకుంటూ ఉంటారు. కానీ అది అనుభవించడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండదు. కొంతమందికి సగప్రాయంలోనే వాళ్ళ జీవితాలు ముగించుకోవాల్సి వస్తుంది. చాలామంది రౌడీలు అన్న వాళ్ళు చాలామంది ఏదో నేను చేసేద్దాం అనుకున్న వాళ్ళు వాళ్ళ కాలానికి రాకముందే చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏదో ఆక్రమించుకోవాలనుకున్న వాళ్ళు ఏదేదో చేసేద్దాం అనుకున్నారు. ఇదంతా నాది అనుకున్నారు. ఇది నా అడ్డ అనుకున్న వాళ్ళు అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునండి. అన్యాయంగా ఒకరిని సొత్తు పట్టుకుంటూ దేవునికి ఇష్టం ఉండదు. సరి చేస్తాడు, మట్టబ్బుగుండి సరి చేస్తాడు. నీలో ఉన్న హెచ్చు తగ్గులను సరి చేస్తాడు. గర్వించేవా నిన్ను సరి చేస్తాడు. ఒకవేళ నువ్వు దేని బట్టి అయినా సరే అతిశయించేవా నిన్ను సరి చేస్తాడు. నిజమే, దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. అందుకని నేను మట్టబ్బుగుండును పెడుతున్నాను ఇశ్రాయేలు మీదకి అంటున్నాడు దేవుడు. అవునండి. ప్రతి విషయంలో కూడా సంఘములో ఒక విశ్వాసిగా, ఒకవేళ పరిచర్య చేసే వ్యక్తిగా పాటలు పాడవలసిన పాటలు పెడుతుండే నీ టాలెంట్ కాదు అక్కడికి చూడాల్సింది. అక్కడ నేను సీనియర్ని, నేను జూనియర్ని, నేను పెద్దవాళ్ళం, మేము చిన్నవాళ్ళం, మేము నల్లవాళ్ళం, మేము తెల్లవాళ్ళం. దేవుడికి ఏ భేదాలు ఉండవండి. అక్కడే ఒళ్ళో బాగోపోతే మోకాళ్ళను నొప్పి వచ్చినోడు నడుము లాగిన వాళ్ళే కుర్చీల్లో కూర్చుండదు తప్ప నేనేదో పెద్దోడిని అన్నది ఏమి ఉండదు. మనది నువ్వు ఎవరైనా సరే ఆరోగ్యం ఉంటే కింద కూర్చోగలిగితే మరీ మంచిది. చూడండి, ఎప్పుడు కూడా మన దేవుని ఘనంగా ఎంచడం మనం నేర్చుకోవాలి. దేవుని ఎప్పుడు కూడా మనం తగ్గించడం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన సరిచేయగలిగిన దేవుడండి ఆయన. అందుకని ఆయన యొక్క చేతి కిందకి మనం వచ్చినప్పుడు, ఆయన చేతిలో నువ్వు ఉన్నప్పుడు నిన్ను సరైన విధంగా నేను మలుస్తాడు. ఆయన చేతికి దొరకలేదనుకో నేను మలుస్తాడు. చెప్పండి. ఇప్పుడు బళ్ళో బళ్ళో ఎందుకు చేరుతావు చెప్పండి. ఇంటికాడ ఉంటే అటు ఇటు తిరుగుతాడని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెడతాను చెప్పండి. బళ్ళో పడుతున్నారండి. ఆడు 3 ఏళ్ళు వచ్చినప్పుడు పడేసేస్తున్నారు. ఇంకేదో బుట్ట ఉన్నాయి కదా, కిండర్ గార్డెన్లా ఇంకేంటంటో చెప్తున్నారు వాళ్ళని. ఆడింటికాడి నుంచి బేర మన గోళ ఈ పడేసి గోళంత ఎందుకు తీసుకొచ్చాను తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు. ముందెళ్ళి అక్కడే కొంచెం పాలు డబ్బా ఇచ్చి టిఫిన్ పెట్టేసి, అమ్మ నా మాట వింటలేదు నువ్వు ఎట్టకోట పెట్టని చెప్తే వాళ్ళు ఎట్టకోట తింటామో వాళ్ళ సహం తినేయటమో మొత్తానికి. మరి ఏం చేస్తారు ఇది తినపోతే? చూడండి, వాళ్ళే నొన్నకుంటారు. మీకు అక్కడ టీచర్ని చూడండి గట్టికి వెళ్ళి ఒకసారి. ఈ నెయ్యి వేసి చక్కగా పెడతారు, వీళ్ళని తినిసావరు. మరి తినపోతే పెట్టలేదు అంటారుగా, ఎందుకు వచ్చిన వాళ్ళు వాళ్ళే తినేస్తున్నారు శుభ్రంగా. వాళ్ళు గుండ్రంగా ఉంటున్నారు చక్కగా. పాలు తాగమంటే ఇటు తాగడు, వాళ్ళే తాగేస్తారు అక్కడ శుభ్రంగా. పాలు బోళ్ళంత కరిగింది. 80 రూపాయలు పాలు ఎక్కడ కొంటాం మనం ఇక్కడ? వాళ్ళకి ఎన్ని రకాల బూస్టులు, హార్లిక్స్లు ఎన్ని కలుపుకొస్తున్నారు వాళ్ళకి. ఇటు తాగపోతే ఏం చేస్తారు? ఇంకా మాట ఎంటలేదనే తీసుకెళ్ళి ఆయన అక్కడ దోలేస్తున్నావు కదా నువ్వు. సరి చేయటానికి దేవుని చేతిలోకి నువ్వు వెళితే నిన్ను సరి చేస్తాడు. దేవుడు దూరంగా పారిపోతే, వాక్యాన్ని దూరంగా పారిపోతే నేను ఎవడు బాగు చేస్తాడు? ఎప్పుడూ కూడా దేవుని చేత మనము ఆయన బిడ్డలుగా, ఆయన చేతిలో అనివార్యంగా, అయా నన్ను సరిచేయి ప్రభా, నీ చేతితో నన్ను పట్టుకయ్యా, నీ ఆత్మచేత నన్ను నడిపోయా, నీ చేతిలో నేను శిల్పిలాగా నన్ను చెక్కయ్యా, అనుదినము నన్ను చెక్కయ్యా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడయ్యా. ప్రతి దినము కూడా మనం ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గరికి వస్తామో దేవుడు తప్పకుండా సరి చేస్తాడు.
ఒకరోజు నా జక్క ఎట్టాగే నా గుండె ఎప్పుడు డబ్బు 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 అని కొట్టుకుంటుంది జక్క డబ్బు. ఆయన మొత్తానికి యేసుప్రభు వస్తున్నాడు, ఏం చేశాడు, ఆయన మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మొత్తానికి ఈ మేడి చెట్టు ఎక్కి కూర్చుని వెళ్ళి యేసుప్రభు ఆ మార్గం వస్తున్నాడు. ఆ మార్గం గుండా వస్తున్నప్పుడు ఆయన వెళ్తా 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 ఉన్నాడు. ఎక్కడ చూశాడు, పైన చెట్టు ఎంక చూశాడు. ఈ చెట్టు ఎంక చూసినోడు ఏమన్నాడు, లూకా సువార్త 19:5 చదువున. లూకా సువార్త 19:5 యేసు ఆ చోటికి వచ్చి యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య ఏమన్నాడండి, జక్కయ్య త్వరగా దిగుము, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొని సంతోషంతో ఏం చేశాడు ఆయన్ని. చూడండి, ఆయన మనసులో ఏముందండి, యేసుని చూడాలని మనసు ఉంది. అతని మనసు అంతా డబ్బు మీదే ఉంది. లోకంలో మనుషులందరూ కూడా అతను ఏమన్నాడు, పాపి పాపి పాపి. ప్రభు ఏమన్నారు, జక్కయ్య త్వరగా దిగు, నేను మీ ఇంటికి వస్తానన్నాడు. జనాలు ఏమనుకుంటారు, న్యాయానికి రోజులు ఎక్కడ ఉన్నాయా? యేసు ప్రభు గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటుంటే ఎట్టాంటి పనిహిమాలలో తిరిగి వెళ్తున్నాడు. జనాల దృష్టిలో అదే ఉండొచ్చు, కానీ లోబడే వ్యక్తి ఎవడో ఆయనకి బాగా తెలుసండి. ప్రార్థనకు వచ్చేవాడు అందరూ వింటారు అనుకున్నారా? నిద్రపోయేవాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది సెల్ ఫోన్ చూసిన వాళ్ళు ఉంటే, కొంతమంది ఇంటికాడ వానొస్తుందేమో బట్టలు అట్టున్నాయని ఆలోచించాడు కొంతమంది, అయితే కొంతమంది ఎప్పుడు వదులుతాడని ఆలోచించాడు కొంతమంది. రకరకాల మనుషులు అందరూ ఒకలా ఉంటారా? యేసు ప్రభు దగ్గర కూడా ఈ బ్యాచ్ ఉన్నారంట. ఆయన చేసే కార్యాల గురించి కొంతమంది అనుభవిద్దామని కొంతమంది వస్తే, ఆయనలో తప్పులు పట్టుకుందామని కొంతమంది వస్తే, కోటమైపోగానే వాళ్ళకి కేకుండా అని ఆలోచించులు కూడా ఉంటారు కొంతమంది. అంటే దేనోడు దానికి ఆ రోజుల్లో ఎట్టున్నారో ఈ రోజుల్లో కూడా మనుషులు అంతే. నిజమేనండి. వాళ్ళ యొక్క హృదయ స్థితి దేవుడు ఎరిగిన దేవుడు అండి. ఆయన హృదయ అంతరంగాలు పరిశీలించే దేవుడు అండి. జక్కయ్యా త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసింది. అవునండి. ఎందుకంటే లోకమే సర్వస్వం అనుకుంటూ, డబ్బే సర్వస్వం అనుకుంటూ, అసలుకి దేవుడిని గురించి పట్టింపు లేకోకుండా దూరం అయిపోయిన జక్కయ్యని దేవుడు పిలుస్తున్నాడు. జక్కయ్యా త్వరగా దిగు, నేను నీ ఇంటికి ఉండవలసింది. ఎప్పుడైతే యేసు ప్రభుతో నడక ప్రారంభించాడో తన హృదయాన్ని సరి చేసుకున్నాడు. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానయ్యా, నాస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను. అన్యాయం తీసుకుంటే నాకు 4 గంటలు నేను తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తానయ్యా. ఇంటికి వెళ్ళక ముందే తన హృదయాన్ని సరి చేసుకున్నాడండి. అతను సరి చేసుకుంటాం, దాన్ని బట్టి తన ఇంటి వరకు కూడా రక్షణ అనేది. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే కృపామృతం, నా జీవగు మధురాతి మధురం, నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నిజమే, నీకు దూరం అయిపోయిన నా జీవితంలో డబ్బు డబ్బు అనుకుంటూ డబ్బు వెనకాల పరిగెడుతున్న జక్కయ్య త్వరగా దిగు, సరి చేస్తున్నాడు. మట్టపు గుండు పెట్టి సరి చేస్తున్నాడు. దేవుడు ఆయన దగ్గరకు వెళుతున్నప్పుడే ఆయన సరైపోతున్నాడు. ఎత్తు పొలాలన్నీ సరిగిపోతున్నాయి. తన జీవితంలో ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయన్నీ సరి చేసుకుంటున్నాడు. దేవుని తన్ని కూడా క్షమాపణ అడుగుతున్నాడు. ఇంటికి వెళ్ళకముందే తన హృదయాన్ని సరి చేసుకున్నాడు.
నిజమేనండి. ఆయన వాక్యమే నిన్ను సరిచేస్తుంది. ఆయన వాక్యమే నిన్ను సరైన మార్గం నడిపిస్తుంది. నిజమే. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడండి. ఆయన నిజమే, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నాడు. అందుకని దేవుడు కొన్ని ఇష్టం ఉన్నాయి, కొన్ని ఇష్టం లేనివి ఉంటాయి. సామెతలు గ్రంథకర్త ఒక్క మాట చెప్పాడు, ముగిస్తున్నాను. 6వ అధ్యాయము 16 నుంచి 19 చదువునాను. ఆయనకు అసహ్యం అని కూడా ఉన్నాయి అంటండి. సామెతలు 6వ అధ్యాయము 16 నుంచి 19 చదువు. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు. చూడండి, దేవునికి అసహ్యమైనవి అంటే 6 గలవు, 7ను ఆయనకు 7 కూడా ఆయనకి హేయమంట. అవేవనగా అహంకార దృష్టి. చూడండి, దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా అహంకారంగా దృష్టితో చూడకూడదు. కొంతమంది పైనుంచి కింద దాకా ఎడతారు వాళ్ళు. అసలు పైనుంచి కింద దాకా అసలు చూస్తే చాలు ముందు ఆ బాబు అన్నట్టుకుంటే జనాలు అసలు పైనుంచి కింద దాకా స్కానింగ్ చేసేస్తారు వాళ్ళు. అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు అంటే కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తే పాదాలు, లేని వాటిని పలుకు అసలు ఏమీ లేనాటిని కూడా పలుకు అబద్ధ సాక్షులు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞని గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకు. చూడండి, ఎందుకంటే దేవుడు మనతో ఈ మాట్లాడుతున్నాడు. బాల్య దినముల నుంచి తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి నేర్పించాలి. దేవునికి ఏది అసహ్యమైందో అహంకారంగా ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. నీకు ఉన్నా లేకపోయినా లేనోని కూడా మనం ఏం చేయాలి తెలుసా అండి, వాడిని గౌరవంగా చూడాలి. మంచి బట్టలు వేసుకొస్తేనే వాడిని వందనాలని చెప్పి కూర్చోబెడతాం. ఆడ నీరుగా పని చేసుకొచ్చాడు అనుకోండి, పాపం ఆయన మన ఎట్టాగే పాపం బెంగళూరులో ఉంటుంది హోటల్కి ఎక్కడికి సూపర్ బజార్కి వెళ్ళాడు ఆయన. అలా మా నాన్న పాపం సంతోషంగా కొడుకేదో తీసుకెళ్దామని సూపర్ బజార్ తీసుకెళ్తే ఆయన ఆపేశారు పంచి కట్టుకున్నాడని. అసలు పెద్ద పెద్ద గొడవ అయిపోయింది. ఊరి బాబు, అట్లాంటి వాళ్ళు కష్టపడపోతే నీకు ఇలాంటి వాళ్ళకి వాళ్ళ ముద్ద ఎక్కడికి వచ్చింది రే వాళ్ళ. వాళ్ళందరూ ధర్నా చేస్తే దండం పెట్టి ముందు ఆయన లోపల తీసుకెళ్ళారు. అంటే సమాజం ఎలా ఉంది చూడండి. ఒక పేదోడిని తక్కువగా చూసే సమాజం ఈరోజు మనుషుల దృష్టిలో ఎలా ఉందంటే, డబ్బున్నోని ఒకలాగా, డబ్బు లేనోని ఒకలాగా చూసే మనస్తత్వం. దేవుని సన్నిధిలో అదేం ఉండదండి. అందరిని కూడా సరి చేస్తాడు ఆయన. ఏమన్నాడు, అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు అంటే ఏం చెప్పండి. ఇక ఊరంతా మొత్తం ఇక నోట్లో నువ్వు గుంజదా దాగదండి, ఏది పడితే అది మాట్లాడటం. ఇంకేమన్నాడు ఇక్కడ, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, చెడ్డ ఆలోచనలతో, కీడు చేయుటకు త్వరపడి పాదాలు, లేని వాటిని కూడా పలుకు అబద్ధ సాక్షి. అన్నదమ్ముల్లో కూడా ఏం చేస్తారు వీళ్ళు, జగడాలు పుట్టించేస్తారు. అధికారం ఉందని సాక్ష్యాలు మారిపోతాయా? నిజమే. అధికారం ఉండగా కోర్టులు కూడా మా మాట ఏమైనా ఉంటే రేపొద్దున అధికారం వచ్చినాక ఈడేమవుతాడు? అధికారము కీర్తి తరతరాలు ఉంటాయా? ఎప్పుడెప్పుడు రాజు అవుతాడో, ఎప్పుడు ఇంకొకడు అవుతాడో తెలియదు. దేన్ని బట్టి అతిశయించొద్దు. నిజమేనండి. ప్రతి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు తన ప్రజలని, ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, దేవుని యొక్క మందిరాన్ని మీరు పాడు చేశారు, ఆలయాన్ని మీరు బలిపీఠాలతో మీరు పెట్టేశారు. మనషే తన కుమారులను కూడా అగ్నిగుండాలు దాటిస్తూ, సోది చెప్పి వాళ్ళ దగ్గరికి చెప్తూ, నక్షత్రాలు చూస్తూ, ప్రార్థనలు ఎప్పుడు కూడా నక్షత్ర బలాలను బట్టి కానీ, అలాగే ఏదో పేరు బలాన్ని బట్టి కానీ ఇలాంటివన్నీ కూడా మనం చూడకూడదు. తెలియక లోకంలో అన్ని జనులు వాళ్ళకి నేర్పిన పద్ధతిని బట్టి వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వేరు, నువ్వు ఇశ్రాయేలుడు. దేవుని బిడ్డగా మనం ఎప్పుడైతే ఆయన చిత్తములో, ఆయన ప్రజలుగా ఆయన కొరకు నమ్మకం నిలబడతామో, దేవుడు ప్రతి విషయంలో కూడా మనం సరి చేస్తాడు. ఆయన ఏంటబ్బా సరవలేదు ఇది. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. నిజమేనండి, దేవుడు ప్రతి వ్యక్తిని సరి చేయగలిగిన దేవుడు అండి. ఆయన మట్టపు గుండును పెడతానన్నాడు ఇశ్రాయేలు ప్రజల చేత. ఎందుకో తెలుసా? తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు దేవుని మహిమకరంగా జీవించవలసిన వాళ్ళు దేవుని మహిమకరంగా జీవించుకోకుండా ఎప్పుడైతే మందిరంలో బలిపీఠాలు పెట్టారో దేవుడు వారిని సరిచేయటానికి ఇష్టపడుతున్నాడు. మనం ఆయన బిడ్డలుగా వాక్యం అనే ప్రమాణం కింద మనం ఎందుకు వచ్చామో తెలుసా? ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఆయన చిత్తానికి మన విధేయత చూపించి వాక్యానుసారంగా మనం జీవించాలి. వాక్యం లేనోడు వాడు ఇష్టానుసారంగా జీవిస్తాడు. వాడికి తెలియక
ఆడు ఎన్నో రకరకాలైన ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. కానీ దేవుని బిడ్డలుగా ఆయన వాక్యాన్ని విధేయత చూపించినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితాన్ని సరి చేస్తాడు. మనందరం కూడా సరి చేయటానికి ఇష్టపడాలి. ఏం చేయాలా? సరి చేయటానికి ఇష్టపడాలి. కొన్నిసార్లు దున్నల మాట వినపోతే ఏం చేస్తాడు తెలుసా? దున్నకి సిగమూరేస్తాడు, ముక్కుకి సిగమూరేస్తాడు సరి చేయటానికి, రంకిలు సరి చేయటానికి. ఏనుగు మాట వినపడితే గోతులో పడేస్తారు కొన్నిసార్లు. నిజమే. కాడేసుకొని ఎద్దు ఉంటుంది, దాన్ని కూడా సరి చేస్తారు. వాక్యం దగ్గర లోబడపోతే ఆ మట్టపుకు నిన్ను సరి చేస్తుంది. అందుకని వాక్యమే ప్రమాణంగా దేవుడు నీ హెచ్చు తగ్గులు సరి చేయటానికి ఆయన ప్రతిదినం మనతో మాట్లాడేది, దైవజనుల ద్వారా మనతో వివరించేది. దేవుని మాటకు విధేయత చూపిద్దాం. లేచి నిలబడి ప్రభుతో చెప్దాం, ప్రభా నన్ను సరిచేయి ప్రభా, నన్ను దిద్దు ప్రభా, నీకు ఇష్టం లేని ప్రతి స్వభావం నాలోండి తీసివేయి ప్రభా అని అడుగుదాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభుతో చెప్దాం, ప్రభా నా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నేను ఎక్కడ నా జీవితంలో ప్రభా అయా మాట వినని వ్యక్తిగా ఉండటానికి కాదయ్యా, నా ఇష్టానుసారంగా జీవించడానికి కాదు ప్రభా. నీ చిత్తానికి విధేయత చూపించే జ్ఞానం నాకు దయచేయి ప్రభా. నీ పాదాల దగ్గర నేను మొరపెట్టే జ్ఞానం నాకు దయచేయి ప్రభా. నన్ను సరిచేయి ప్రభా, నన్ను సరిచేయి ప్రభా. ఎన్నోసార్లు నీ వాక్యానికి విరోధముగా నాకు అన్నీ తెలుసు అనుకుంటూను ప్రభా, నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న నా జీవితంలో ప్రభా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. దేవా నీకు ఆయాసకరమైన మార్గం ఉందమే నన్ను చూడని దావీదు నన్ను పరీక్షించుకున్నాడు ప్రభా. అయా నీ సన్నిధిలో నన్ను త్రోసివేయొద్దయా, నీ పరిశుద్ధాత్మ నా యొద్దను తీసివేయొద్దు ప్రభా. తన జీవితంలో తన ప్రవర్తన పంపించి సరి చేస్తున్నప్పుడు తను ఒప్పుకున్నాడు ప్రభా, పశ్చాత్తాపడ్డాడు ప్రభా. 51 కీర్తన అంతా కూడా తను ఎంతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు ప్రభా. ఈరోజు నీ వాక్యం విన్న నా జీవితంలో ప్రభా, వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా, వాళ్ళ వీళ్ళ చూడనివద్దు ప్రభా. ఇశ్రాయేలు ప్రజలుగా మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడుతున్నప్పుడు పశ్చాత్తాపడి సరిచేసిన జ్ఞానం మాకు దయచేయండి, లోబడే జ్ఞానం మాకు దయచేయండి, తీసుకునే మనసు నాకు దయచేయండి ప్రభా. నీ పాదాల దగ్గర నేను ప్రభా నేను గోని పట్టు కట్టుకుని నీ సన్నిధిలో మొరపెట్టి ఆత్మ నాకు దయచే ప్రభా. సమస్త విరిగిన వాడానికి వందనాలు. మీరే పనులు సరిచేయండి అయా, మీరే మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. లోబడే జ్ఞానం నాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.